అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను కూడా కోవిడ్లో డ్రైవర్గా పనిచేస్తుంటాను. కాకపోతే నేను పోయిన వీడియోలో చెప్పాను కదా, యూట్యూబర్ అనే ప్రసాద్ మర్డర్ కేసు ఏంటి, అలా కూతురికి జరిగిన అన్యాయం ఏంటి, ఏం జరిగింది ఆ మర్డర్ కేసులో, దాని గురించి వివరంగా చెప్పాను. అయితే ఈరోజు ఇక్కడ కోవిడ్లో చాలామంది ఇక్కడ యూట్యూబర్స్ అతనికి సపోర్ట్గా చేసి వీడియోస్ పెడుతున్నారు. అది కొద్ది మంది మాత్రమే అలా చేయడం వల్ల తనకే కదా నష్టము. ఇప్పుడు భార్య పిల్లలు తన చూసుకునే వాళ్ళు ఎవరు, అతనే కదా అన్యాయం అయిపోయేది అని కొందరు అంటున్నారు. నేను ఆలోచిస్తే ఎందుకు మర్డర్ చేసేంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఉంటుంది ఆలోచనలు, ఎందుకు అంత తీవ్రమైన ఆలోచన తీసుకున్నాడు, మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక 5 కారణాలు కనబడ్డాయి నాకు. అవి మీతో పంచుకుంటాను. 5 కారణాలలో నెంబర్ 1 ప్రధానమైనది ఏంటంటే, ఇంత చిన్న పిల్ల అని చూడకుండా వాడు ఎలా చేశాడు అలా నా కూతుర్ని, తను ఎంత బాధపడి ఉంటుంది, ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటుంది, అమ్మ నాన్న అని గట్టి గట్టిగా అరిచి ఉంటుంది కదా, ఇలా చేశాడేంటి నా కూతురికి అని ఒకటి నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే, సొంత చెల్లెలు, ఇలా భార్య వాళ్ళ చెల్లెలు మా అక్క కూతురు అయితేనేమి నా కూతురు అయితేనేమి ఇద్దరు ఒకటే కదా అని అన్యాయంగా వాళ్ళ అక్కకి బావకి సపోర్ట్ చేయకుండా స్వార్థంతో వాళ్ళ మామకు వాళ్ళ మొగుని సైడ్ పోయి వాళ్ళకి సపోర్ట్ చేసింది, వీళ్ళకి సపోర్ట్ చేయకుండా. నెంబర్ 2 ఇది ప్రధానమైన కారణం ఇది కూడా. నెంబర్ 3 ఏంటంటే, అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు చాలా కేర్లెస్గా తేలిగ్గా ఇదేదో ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఇచ్చారా ఇంకోసారి అది ఇది చేస్తే అని సింపుల్గా చెప్పి పంపిస్తారు పంచాయతీ. ఒక దెబ్బ కొట్టకుండా 4 దెబ్బలు కొట్టకుండా వాడిని తేలిగ్గా స్టేషన్ పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, ఇంకోసారి ఇలా జరగదులే, ఇంకా మీ కూతురుతో మీరు జాగ్రత్తగా ఉండండి అని కేర్లెస్గా చెప్పి పంపడం 3వ కారణం. 4వ కారణము, ఇంత జరిగింది పాపము, వాళ్ళకే అన్యాయం జరిగింది, వాళ్ళ కూతురికి అన్యాయం జరిగింది అని వీళ్ళు సైలెంట్గా ఉండకుండా పైగా వీళ్ళపైనే వీళ్ళకి ఎగతాళిగా వీళ్ళకి బాగా ఏంటారు ద్వేషం రెచ్చగొట్టేలాగా, ఏముంది స్టేషన్ పోయినాము, మా అక్క ఇట్లా స్టేషన్ పిలిపించింది, కేసు పెట్టాలని చూసింది, డబ్బులు కట్టినాము వచ్చేసినాము అంతే, ఏం లేదు అని సింపుల్గా వీళ్ళు ప్రచారం చేయడం. నెంబర్ 4. తర్వాత ఆ బంధువులు ఇతన్ని ఫోన్ చేసి రెచ్చగొట్టడం, అరే ఏంట్రా నీ కూతురికి ఇంత అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడకుండా ఎలా ఉంటావు, ఎదురు చేయాలి కదా వాడిని, అలా ఎలా వదిలేస్తావు, అంత సింపుల్గా ఎలా వదిలేస్తావు, అంత అన్యాయం జరిగిందా నీ కూతురికి, నువ్వు ఇంక అంతేనా, ఏం చేయవా వాడిని అని మాట్లాడడం. ఇంకా లాస్ట్ కారణం ఏంటంటే, అన్నీ ఫెయిల్ అయినా నేను ఫెయిల్ అవ్వకూడదు, ఈ సమాజం అంతా నా కూతురికి న్యాయం చేయకపోయినా తండ్రిగా నేను ఫెయిల్ అవ్వకూడదు, నేను న్యాయం చేయాలి నా కూతురికి. ఇప్పుడు నేను చేయకపోతే లైఫ్ లాంగ్ ఇది ఒక నాకు బాధలా ఒక లోటుగా నన్ను వేధిస్తూ ఉంటుంది. అక్క ఇదే నిర్ణయం తీసుకున్నాడు అతను లాస్ట్కి. అందుకే కోపం వస్తే 1 రోజు 2 రోజుల్లో పోతుంది, కానీ ఇతను పక్క ప్లాన్ ప్రకారము పోయి మరీ మర్డర్ చేసి వచ్చినాడు. ఫ్రెండ్స్, నేనైతే అదే పని చేస్తాను. నేనైతే నాకు కూతురు ఉంది, నేను అదే పని చేస్తా. మా ఏరియాలో చాలామంది కూడా మేము అదే మాట్లాడుతున్నారు, లేదు అశోక్ చేసింది చాలా కరెక్ట్, అది నా కూతురు ఉంటే నేను ఇలాగే చేస్తాను, ఎవరిమైనా మనం ఇలాగే చేయాలా, ఇలా చేసినప్పుడే ఇంకా భయం పడుతుంది 10 మందికి, ఇలా చేస్తే ఎవరంత తేలిగ్గా వదిలేరు, ఆడపిల్ల జోలికి వస్తే చంపేస్తారు అని భయం పడుతుంది. ఖచ్చితంగా ఇలా చేయడం 100% కరెక్ట్ అని అందరూ అంటున్నారు. నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ చాలామంది కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అదే దానికి గల కారణం.